ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఒకే ఒక్కడు 'అర్జున్‌కి' సంబంధించిన మూవీ 'బ్లాస్ట్'. ఈ మూవీ యాక్షన్ లవర్స్‌కి విపరీతంగా నచ్చుతోంది. సో, ఇది నేను చూసిన తర్వాత నాకు కూడా కొంతవరకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. థియేటర్స్‌లో వచ్చిన కొన్ని వారాల తర్వాత ఇది ఓటీటీలో ప్రస్తుతానికైతే అందుబాటులోకి వచ్చింది. ఎక్కువగా యాక్షన్ లవర్స్‌ని టార్గెట్ చేస్తూ ఇది తీశారు అని చెప్పొచ్చు ఈ మూవీ చూస్తే మీరు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేటువంటి ఒక ఫ్యామిలీతో పాటు ప్యారలల్‌గా క్రైమ్ ఎలిమెంట్స్‌ని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వీళ్ళు తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. ఫాస్ట్ పేస్‌లో కూడా వెళ్తుంది. కథలో పాత్రల పరిచయం గానీ, వాళ్ళ మధ్య ఉండే కనెక్షన్స్ గానీ, ఇవన్నీ చాలా క్లియర్‌గా, నీట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అది బా నచ్చింది నాకు. కేవలం ఒక ఫ్యామిలీకి మాత్రమే లిమిట్ చేయకుండా, హోల్ సినిమా మొత్తాన్ని కూడా ప్రపంచంలో ఏది జరుగుతోందని చూపించేటువంటి కథను నడిపించిన స్క్రీన్ ప్లే బావుంది. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ ఈ 2 కూడా సెకండ్ హాఫ్ మీద, సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ బా పెంచాయి. అంటే 'దృశ్యం' లాంటి థ్రిల్లర్స్‌ని గుర్తు చేసిందనమాట. కానీ ఇంటర్వెల్‌లో వచ్చినటువంటి ఒక బిగ్ ట్విస్ట్ 'దృశ్యం' లెవెల్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేసింది ఇంటర్వెల్ బ్యాంగ్. సో, సినిమా స్టార్టింగ్ నుంచి కూడా యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ పర్ఫెక్ట్‌గా కొరియోగ్రఫీ చేశారు. అద్దరిపోయి ఇందులో నటించిన 'అర్జున్', 'ప్రీతి ముకుందను', 'అభిరామి' వీళ్ళు తమ పాత్రకి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో పర్ఫెక్ట్‌గా సరిపోయారు. స్క్రీన్ ప్లే ఎక్కడా కూడా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ హాఫ్‌లో చాలా ఎంగేజింగ్‌గా సాగిపోతూ ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్ విషయానికొస్తే అంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్‌లో కొంతవరకు తగ్గిందన్నట్టే అనిపించింది నాకు. సో, సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్‌తో ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయినా కూడా తర్వాత ఈ కథనం చాలా స్లోగా అంటే ప్రెడిక్టబుల్‌గా, కన్వీనియంట్‌గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చినటువంటి విలన్ క్యారెక్టర్స్ కోసం చేసినటువంటి అంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ హవాలా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ఈ విలన్‌కి ఇచ్చినటువంటి ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చిన బిల్డప్ కావచ్చు, ఇవన్నీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా వీక్‌గా, బలహీనంగా మారిపోవడంతో ఇంతేనా దీనికి ఇంత హడావుడి ఇచ్చారా, బిల్డప్ ఇచ్చారా అని ఫీలింగ్. అంటే పవర్‌ఫుల్ విలన్స్‌గా ఫస్ట్ నుంచి చూపిస్తూ మనకి వాళ్ళు చూడకముందు నుంచే మనం మెదడుల్లో ఎక్కించినవి వాళ్ళు చూసినప్పుడు వీక్ అనిపిస్తారు. టువర్డ్స్ ద క్లైమాక్స్ వాళ్ళు డమ్మీలు అనే ఫీలింగ్ వస్తది. అంటే వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ అయిపోవడం గానీ, దీనివల్ల కథలో ఉండే డ్రామా థ్రిల్ తగ్గిపోయినట్టు అనిపించింది. విలన్స్ వైపు నుంచి హీరో పాత్రకి గట్టి పోటో గనక ఉండుంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఇప్పటికే బాగున్నాయి. ఇంకా బాగుండేవి. టెక్నికల్‌గా మాత్రం ఈ సినిమా భయంకరంగా అంటే మీకు 'లూసిఫర్' సినిమాటోగ్రఫీ గానీ, 'లోకేష్ కనకరాజు' సినిమాలు గానీ చూసినప్పుడు ఏ రకమైన సినిమాటోగ్రఫీ గానీ, లైటింగ్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ బిల్డప్ గానీ అవనిపిస్తాయో అవన్నీ క్లియర్ కట్‌గా కనిపించాయి సినిమాలో. ఆ పర్ఫెక్ట్ స్టైల్‌ని యాజ్ టీజ్‌గా వీళ్ళు తీసుకురాగలిగారు. సో, 'రవి బస్సూడ్' ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అసలు ఇరగ్గొట్టేశాడు. కొన్ని చోట్ల సీన్‌లో ఫీల్‌ని ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని చోట్ల అనిపించింది. సో, వీటితో పాటు ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ క్వాలిటీ మాత్రం కాస్త డౌన్ ఉంది. మీరు చూసేటప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూసేసుకుంటే మీకు బెటరు. సో, రైటింగ్ విషయంలో కాస్త కన్వీనియంట్‌గా ఉండడం కావచ్చు. విలన్ క్యారెక్టర్ కాస్త డౌన్ చేశాయని చెప్పుకోవచ్చు మూవీని. అయినా కానీ యాక్షన్ సీక్వెన్సెస్, ఫస్ట్ హాఫ్‌లో ట్విస్ట్ వీటిని కన్సిడర్ చేసుకుంటే ఎక్సలెంట్ పాజిటివ్ నోట్ ఉంటది. డెఫినెట్‌లీ ఒక్కసారి అంటే ఓటీటీలో వన్ టైమ్ మస్ట్ వాచ్ ఈ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఆ 2 విషయాలు అంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే కన్వీనియన్స్ ఆఫ్ రైటింగ్ గానీ, విలన్స్‌ని డౌన్ చేసేయడం గానీ లేకపోయి ఉంటే పీక్స్ అనమాట ఈ సినిమా. అద్దరగొట్టేసి ఉండేవాడు డైరెక్టర్.